రైట్ ఇక బులెటిన్ లో మన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న అక్రమాలు, అవినీతి ఆరోపణలు మరోసారి సంచలనంగా మారాయి. ఆలయ చైర్మన్ నారాయణ శర్మ అవమానకర వ్యాఖ్యలు, ప్రవర్తనతో భక్తులు మనోభావాలు దెబ్బతింటున్నాయంటూ కూడా ట్రస్ట్ బోర్డు సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కార్తీక మాసం ముగింపు సందర్భంగా జరిగిన హుండీ లెక్కింపులో భాగంగా చైర్మన్ చేసిన మాటలు, వ్యవహారంతో అసంతృప్తి వ్యక్తం చేసిన 16 మంది సభ్యుల్లో 10 మంది నిరసనగా ఉండి లెక్కింపునకైతే బహిష్కరించి బయటకు వెళ్లిపోయారు. భక్తులపై దుర్వినియోగం, విరాళాలు, దారి మళ్లింపు, అనుచిత దర్శనాలు, బెదిరింపుల వరకు పాల్పడుతున్నారని సభ్యులైతే ఆరోపణలైతే తీవ్ర స్థాయికి చేరాయి. ఆలయ పవిత్రతను కాపాడేందుకు వెంటనే ఎండోమెంట్స్ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ప్రత్యేక అధికారి నియామకం చేయాలని కూడా సభ్యులు అయితే డిమాండ్ చేస్తున్నారు. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న అక్రమాలు, అవినీతి ఆరోపణలు మరోసారి సంచలనంగా మారాయి. ఆలయ చైర్మన్ నారాయణ శర్మ అవమానకర వ్యాఖ్యలు, ప్రవర్తనతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయంటూ ట్రస్ట్ బోర్డు సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కార్తీక మాసం ముగింపు సందర్భంగా జరిగిన హుండీ లెక్కింపులో భాగంగా చైర్మన్ చేసిన మాటలు, వ్యవహారంతో అసంతృప్తి వ్యక్తం చేసిన 16 మంది సభ్యుల్లో 10 మంది నిరసనలైతే హుండీ లెక్కింపునకైతే బహిష్కరించి బయటకు వెళ్లిపోయారు. భక్తులపై దుర్వినియోగం, విరాళాలు, దారి మళ్లింపు, అనుచిత దర్శనాలు, బెదిరింపుల వరకు పాల్పడుతున్నారని సభ్యులైతే ఆరోపణలైతే తీవ్ర స్థాయికి చేరాయి. ఆలయ పవిత్రతను కాపాడేందుకు వెంటనే ఎండోమెంట్స్ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ప్రత్యేక అధికారి నియామకం చేయాలని కూడా సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.